వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన ఒక నెల ఒక నియోజకవర్గం 4 పర్యటనలు కార్యాచరణలో భాగంగా పలాస మండలం రాజగోపాలపురం గ్రామంలో ప్రత్యేక కార్యక్రమంను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ నిర్వహించారు. జిల్లాలోని ప్రతి గ్రామాన్ని రెవెన్యూ సమస్యలు లేని ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ యాంత్రాంగ ప్రధాన లక్ష్యమని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఒక నెల ఒక నియోజకవర్గం 4 పర్యటనలు కార్యాచరణలో భాగంగా శుక్రవారం పలాస మండలం రాజగోపాలపురం గ్రామంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో పర్యటించిన కలెక్టర్ ప్రజల నుంచి స్వయంగా అర్జీలను స్వీకరించారు. అనంతరం అధికారులతో కలిసి వాటిని క్షుణ్ణంగా పరిశీలించి త్వరితగతిన పరిష్కార దిశగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రెవెన్యూ సమస్యల శాశ్వత పరిష్కారానికి రూపొందించిన 4 విడతల కార్యాచరణను వివరించారు. 2 విడతల్లో ప్రజల నుంచి భూ సమస్యలపై ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో స్వీకరించి వాటిని లోతుగా పరిశీలిస్తామన్నారు. 3వ విడతలో ఆయా సమస్యలకు పూర్తి పరిష్కారం చూపుతామని వెల్లడించారు. ఇక 4వ విడతలో అత్యంత క్లిష్టమైన భూ వివాదాలపై నేరుగా క్షేత్రస్థాయికి వెళ్లి ఇరు వర్గాలను పిలిపించి మాట్లాడతామన్నారు. కోర్టుల చుట్టూ తిరిగే పని లేకుండా ఇక్కడే పోలీస్ రెవెన్యూ శాఖల ఉమ్మడి సమన్వయంతో సమస్యలు సామరస్యపూర్వకంగా ముగిసేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. కేవలం రెవెన్యూ రంగానికే పరిమితం కాకుండా గ్రామంలో నెలకొన్న తాగునీటి ఎద్దడి, గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన గృహ నిర్మాణ బిల్లుల బకాయిల విడుదల, ప్రభుత్వ భూముల అక్రమ తొలగింపు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. మిగిలిన అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయాలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామన్నారు. జిల్లాలో ఎక్కువ రెవెన్యూ సమస్యలున్న గ్రామాలను గుర్తించి ప్రతి శుక్రవారం 4 విడతలుగా ఆయా గ్రామాల్లోనే పర్యటించి సమస్యలు చక్కదిద్దుతామని చెప్పారు. వచ్చే వారం మళ్లీ ఇదే గ్రామానికి వస్తామని, ఇక 4 వారాల పాటు స్థానిక ఆర్డీఓ, తహసీల్దారు ఇక్కడే అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి బాధ్యత వహిస్తారని కలెక్టర్ ఆదేశించారు. ఈ పర్యటనలో స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొని అధికారులకు పలు సమస్యలు చెప్పారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, పలాస ఆర్డీఓ టి అప్పలరాజు, తహసీల్దార్ టి కళ్యాణ చక్రవర్తి, కాశీబుగ్గ డీఎస్పీ భవానీ తదితరులు పాల్గొన్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ప్రతిష్టాత్మక చిత్రం పెద్ది జాతర శ్రీకాకుళంలో మొదలైంది. సినిమా విడుదలకు ముందే అభిమానులు సందడి చేస్తున్నారు. పెద్ది ప్రచార కార్యక్రమాల్లో భాగంగా వన్సీ మీడియా ఆధ్వర్యంలో రాష్ట్రం మొత్తం చేస్తున్న ప్రచారంలో భాగంగా పెద్ది ప్రమోషన్ వెహికల్ శుక్రవారం మధ్యాహ్నం శ్రీకాకుళం చేరుకొని రోడ్డుపై రైడ్ చేసింది. శ్రీకాకుళం నగరంలోని సరస్వతి థియేటర్ వద్ద హీరో రామ్ చరణ్ అండ్ టీమ్ కి సంబంధించిన చిత్రాలతో రూపొందించిన పెద్ది ప్రమోషన్ వెహికల్ వద్ద అభిమానులు సెల్ఫీలు దిగేందుకు పోటెత్తారు. క్రికెట్ బ్యాట్, గదలను పట్టుకొని ప్రచార కార్యక్రమాల్లో అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పెద్ది సినిమాకి సంబంధించిన జెండాలు చేతపట్టుకుని హడావుడి చేశారు. దీంతో పెద్ది జాతర ముందుగానే శ్రీకాకుళంలో మొదలైనట్లయింది. సరస్వతి థియేటర్ వద్ద నుంచి అరసవెల్లి వరకు పెద్ది ప్రమోషన్ వెహికల్ ద్వారా ప్రచార కార్యక్రమం నిర్వహించగా అభిమానులు అంతా బైక్లతో దానిని అనుసరించారు. అఖిల భారత చిరంజీవి యువత వ్యవస్థాపకులు రవణం స్వామినాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర రామ్ చరణ్ యువశక్తి వ్యవస్థాపకులు శివచెర్రి మార్గదర్శకత్వంలో అఖిల భారత చిరంజీవి యువత ఉపాధ్యక్షులు తైకొండ శ్రీను, రామ్ చరణ్ యువశక్తి శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు మజ్జి గౌతమ్ ఆధ్వర్యంలో ఈ రోడ్ షో ఘనంగా నిర్వహించారు. పెద్ది సినిమా విజయవంతం కావాలని అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయంలో రామ్ చరణ్ యువశక్తి జిల్లా టీం సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రామ్ చరణ్ కెరీర్లో మైలురాయిలుగా పెద్ది చిత్రం నిలుస్తుందని అఖిల భారత చిరంజీవి యువత ఉపాధ్యక్షులు తైకొండ శ్రీను ధీమా వ్యక్తం చేశారు. పెద్ది టీజర్ మొదలుకొని పాటల వరకు ఇప్పటికే సూపర్ డూపర్ హిట్ అయ్యాయని, సినిమా కూడా బంపర్ హిట్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రామ్ చరణ్ అభిమానులు ఓ టీమ్గా ఏర్పడి సొంత ఖర్చులతో వన్సినీ మీడియా ఆధ్వర్యంలో వినూత్న రీతిలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమన్నారు. ఇటువంటి ప్రమోషన్స్ వల్ల సినిమాపై మరింత హైప్ పెరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బహుజన నేత కంఠవేణు, సీనియర్ జర్నలిస్ట్ ఎం సుధీర్ వర్మ, పైడి శ్రీనివాసరావు, నాగరాజులతో పాటు పవన్ కళ్యాణ్ అభిమాన సంఘాల అధ్యక్షుడు గొర్ల కిరణ్, మోహన్, చంటి తదితరులు పాల్గొన్నారు. భారీ సంఖ్యలో మెగా అభిమానులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
పెద్ది ప్రమోషన్ వెహికల్ శ్రీకాకుళం రాకతో మెగా అభిమానుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. పోలాకి మండలంలో ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి బంగు అర్చన అందజేశారు. శ్రీకాకుళం జిల్లా నర్సింగపేట నియోజకవర్గం పోలాకి మండలంలో ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కులను లబ్ధిదారులకు నేరుగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి బంగు అర్చన స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి చెక్కులను అందజేశారు. ఆరోగ్య సమస్యలు, అత్యవసర వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసుకున్న నిరుపేదలకు ఈ ఆర్థిక సహాయం అందింది. మంజూరైన నిధులు పోలాకి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 6 లబ్ధిదారులకు మొత్తం 2,56,846 రూపాయల చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా బంగు అర్చన మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలకు ఈ ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో ఊరటనిచ్చిందని పేర్కొన్నారు. నియోజకవర్గంలోని ప్రతి నిరుపేద కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అత్యవసర నిధులు సకాలంలో అందేలా తమ వంతు ఎల్లప్పుడూ కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కష్టకాలంలో ప్రభుత్వం మరియు స్థానిక నాయకత్వం అందించిన ఈ ఆర్థిక సహాయం పట్ల లబ్ధిదారులు మరియు వారి కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రికి చెక్కులను స్వయంగా తెచ్చి ఇచ్చిన బంగు అర్చనకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా హెచ్ఎర్ల శాసనసభ్యులు నడికుదుటి ఈశ్వర్రావు ఆహ్వానం మేరకు వారి నివాసానికి విచ్చేశారు. ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా హెచ్ఎర్ల శాసనసభ్యులు నడికుదుటి ఈశ్వర్రావు ఆహ్వానం మేరకు శనివారం వారి నివాసానికి విచ్చేశారు. ఆత్మీయ సమావేశం అనంతరం ఎమ్మెల్యే తనయుడు యువనాయకుడు ఎన్ తేజ హెచ్ఎర్ల నియోజకవర్గ యువత కోసం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఎన్టీఆర్ ప్రీమియర్ లీగ్ మోదీ కప్ క్రికెట్ టోర్నమెంట్ ను మంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా క్వార్టర్ ఫైనల్స్ ను ప్రారంభించి క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. యువతలో క్రీడా స్ఫూర్తి, సమైక్యతను పెంపొందించేందుకు హెచ్ఎర్ల నియోజకవర్గ యువతను ఒకే వేదికపైకి తీసుకొచ్చి ఎన్టీఆర్ ప్రీమియర్ లీగ్ ను విజయవంతంగా నిర్వహిస్తున్న ఎన్ తేజాను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. యువత ప్రోత్సాహం పట్ల తేజ చూపుతున్న చొరవ ఆదర్శనీయమని కొనియాడారు. ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన పత్రాన్ని బాధితురాలి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అందజేశారు. పాతపట్నం నియోజకవర్గం కేంద్ర కార్యాలయంలో రౌతు లక్ష్మీపురం గ్రామ పంచాయతీకి చెందిన సరస్వతి క్యాన్సర్ సమస్యతో బాధపడుతూ వైద్యం చేయించుకునే ఆర్థిక స్తోమత లేకపోవడంతో పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు మామిడి గోవిందరావు వద్ద విన్నవించుకోగా ముఖ్యమంత్రి సహాయనిధికి సీఎంఆర్ఎఫ్ కు దరఖాస్తు చేపించి వైద్య ఖర్చుల నిమిత్తం ఆమెకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా 3 లక్షల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కును అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైద్యపరంగా ఆపదలో ఉన్న వారికి సకాలంలో చికిత్స కోసం అందిస్తున్న నిధులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. వివిధ రకాల వ్యాధులకు వైద్యం చేయించుకుని ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఉదారంగా ఆర్థిక సాయం అందించి అండగా నిలుస్తున్న ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వమని తెలియజేశారు. పార్టీలకు అతీతంగా కేవలం అర్హతే ఆధారంగా సీఎంఆర్ఎఫ్ నిధులు అందిస్తున్నారన్నారు. అలాగే ఈ నియోజకవర్గంలో గత పాలకులు ఏ రోజైనా సీఎం సహాయనిధి కోసం ఒక్క దరఖాస్తు అయినా చేయలేదని నియోజకవర్గ ప్రజలకు గుర్తు చేశారు. టెక్కలి ఐతం కళాశాలలో శిక్షణ పొందుతున్న ఎన్సీసీ విద్యార్థులకు జ్ఞాన తరగతులను బ్రహ్మకుమారి సోదరి జయలక్ష్మి నేతృత్వంలో నిర్వహించారు. ప్రతి ఒక్కరూ ఏకాగ్రతతో మెలగాలని, అప్పుడే ఓర్పు, సహనం, క్రమశిక్షణ వంటి లక్షణాలతో కూడుకున్న విజయాలు మన సొంతమవుతాయని బ్రహ్మకుమారి సేవా కేంద్రం సోదరి జయలక్ష్మి అన్నారు. టెక్కలి ఐతం కళాశాలలో ఎన్సీసీ 14వ ఆంధ్ర బెటాలియన్ ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్న ఎన్సీసీ విద్యార్థులకు జ్ఞాన తరగతులను బ్రహ్మకుమారి సోదరి జయలక్ష్మి నేతృత్వంలో నిర్వహించారు. ఇందులో భాగంగా మానసిక, శారీరక, ఆధ్యాత్మికం దృఢత్వం, పట్టుదలతో కూడుకున్న యోగా ఆసనాలను, సప్తవర్ణ రాజయోగ, జ్ఞానం తదితర అంశాలపై తర్ఫీదునిచ్చారు. సుమారు 700 మంది విద్యార్థులు పాల్గొనగా అలాగే కళాశాల అధ్యాపక బృందం, సిబ్బంది పాల్గొన్నారు. ఈ శిక్షణా తరగతులలో విద్యార్థులు బ్రహ్మకుమారి, దేవి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. సమాజంలో వెనుకబడిన పేద వర్గాల ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి స్పష్టం చేశారు. ఆర్థిక స్తోమత లేక ఏ ఒక్క నిరుపేద కూడా వైద్యానికి దూరం కాకూడదనే ఉద్దేశంతో
కూటమి ప్రభుత్వం అహర్నిశలు శ్రమిస్తుందని నర్సన్నపేట నియోజకవర్గ శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి స్పష్టం చేశారు. సమాజంలో వెనుకబడిన పేద వర్గాల ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, అందులో భాగంగానే ముఖ్యమంత్రి సహానిధి ద్వారా ముమ్మరంగా ఆర్థిక సాయం అందిస్తున్నామని పేర్కొన్నారు. నర్సన్నపేట ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ వేదికగా శనివారం ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో నర్సన్నపేట మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన పలువురు అనారోగ్య బాధితులకు, వారి కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి సహానిధి నుండి మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి బగ్గు అర్చన కలిసి లబ్ధిదారులకు స్వయంగా పంపిణీ చేశారు. కార్పొరేట్ వైద్యం భరించలేక ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న బాధితులకు ఈ సహాయం ఎంతో ఊరటనిస్తుందని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తెలిపారు. ఈ విడతతో మొత్తం 8 మంది లబ్ధిదారులకు 3,96,230 రూపాయల విలువైన చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి బగ్గు అర్చన మాట్లాడుతూ, ప్రజా సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి చేర్చడమే లక్ష్యంగా తాము క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నామని వివరించారు. నియోజకవర్గంలో ఏ ఒక్కరూ ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నా మా దృష్టికి తీసుకొస్తే తక్షణమే స్పందించి సీఎం రిలీఫ్ ఫండ్ అందేలా చొరవ చూపుతామన్నారు. ప్రజాసేవలో కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందన్నారు. నిధులు మంజూరు చేయించినందుకు లబ్ధిదారులు మరియు వారి కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రికి, స్థానిక శాసనసభ్యులు బగ్గు రమణమూర్తికి మరియు బగ్గు అర్చనకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిసటి అప్పలనాయుడు ప్రజా గ్రీవెన్స్ నిర్వహించి ప్రజల సమస్యలను నేరుగా పరిశీలించారు. గజపతి నగరం నియోజకవర్గం బొండపల్లి మండలంలోని గరుడపల్లి గ్రామం మరియు పరిసర ప్రాంతాల ప్రజలు ఎంపీ వద్దకు వచ్చి వారు ఎదుర్కొంటున్న ప్రస్తుత తీవ్ర సమస్యను వివరించారు. గరుడపల్లి గ్రామంలో 3వ రైల్వే లైను రావడం వల్ల సుమారు 500 మంది రైతులు వారి పొలాలకు వెళ్లడానికి దారి లేకపోవడంతో దాని వలన కలిగే ఇబ్బందులను రాయగడ నుండి విజయవాడకు వెళ్లే ప్యాసింజర్కు గరుడపల్లి రైల్వే స్టేషన్లో హాల్ట్ ను పునరుద్ధరించేందుకు, అలాగే గరుడపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో ఆర్ఓబీని ఏర్పాటు చేసే నిమిత్తం ఎంపీని కలవగా ఎంపీ వెంటనే స్పందించి వారి గ్రీవెన్స్ ను స్వీకరించి వెంటనే సిబ్బందితో నేరుగా బయలుదేరి గ్రామస్తులతో కలిసి బొండపల్లి మండలం గరుడపల్లి గ్రామానికి చేరుకొని గ్రామస్తుల సమస్యను స్వయంగా పరిశీలించారు. వెంటనే సంబంధిత రైల్వే అధికారులతో మాట్లాడి వారి సదూరు విషయం చెప్పి అవగాహన కల్పించి సమస్య పరిష్కారానికి వెంటనే తగు చర్యలు తీసుకోవాలని రైల్వే అధికారులకు సూచనలు చేశారు. అలాగే ఈ సమస్యను జూన్ 17వ తేదీన భువనేశ్వర్లో జరిగే జెడ్ఆర్యూసీసీ మీటింగ్ లో ప్రతిపాదన పెట్టి జోనల్ రైల్వే మేనేజర్ దృష్టికి తీసుకుని వెళ్తామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. పొగాకు ఉత్పత్తులతో ప్రమాదకరమైన వ్యాధులు సంభవిస్తాయని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె అనిత వెల్లడించారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా శనివారం శ్రీకాకుళం నగరంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఈగల్ విభాగం, ప్రభుత్వాసుపత్రి సిబ్బంది సంయుక్త ఆధ్వర్యంలో పొగాకు ఉత్పత్తులు, మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం నుండి 7 రోడ్ జంక్షన్ వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రజల్లో పొగాకు ఉత్పత్తుల వినియోగం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పించారు. పొగాకు వినియోగం కారణంగా సంభవించే ఊపిరితిత్తుల క్యాన్సర్, నోటి క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధులు, శ్వాసకోశ సమస్యలు, ఇతర ప్రాణాంతకర వ్యాధుల గురించి అవగాహన కల్పించారు. అదేవిధంగా యువత, విద్యార్థులు పొగాకు ఉత్పత్తులకు అలవాటు పడడం ద్వారా భవిష్యత్తులో మాదక ద్రవ్యాల వినియోగానికి దారితీసే ప్రమాదం ఉందని వివరించారు. యువత ప్రారంభ దశలోనే పొగాకు, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఈగల్ బృందం, మెడికల్, హెల్త్ శాఖ అధికారులు కలిసి ప్రజలకు, యువతకు పొగాకు ఉత్పత్తులు, మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించారు. పొగాకు, మాదక ద్రవ్యాల వ్యసనాలు వ్యక్తి ఆరోగ్యానికే కాకుండా కుటుంబం, సమాజంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని తెలిపారు. మాదక ద్రవ్యాల నిర్మూలనలో ప్రజల భాగస్వామ్యం అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే 1972 టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ కు సమాచారం అందించాలని కోరారు. సమాచారం అందిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు. కార్యక్రమం ముగింపులో పాల్గొన్న వారందరూ పొగాకు రహిత, మాదక ద్రవ్య రహిత సమాజ నిర్మాణానికి కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ ర్యాలీలో డిఐఓ ఊడా ఆర్ రామ్దాస్, ఆర్పీఎస్కి ప్రోగ్రాం అధికారి డాక్టర్ శివరంజని తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.